Laurus Synthesis, Infosys, Hero MotoCorp, Yokohama, Grasim Industries, Greenco Energy వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. మన రాష్ట్రంలో 2022 సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల జాబితాలో 3వ స్థానాన్ని పొందింది. విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్గా బ్లూ ఫ్లాగ్ లేబుల్ని పొందింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్ర ప్రభుత్వ అవార్డును పొందింది. మన రాష్ట్రం క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చడం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాలు వినియోగం అనే 3 అంశాలకు గాను మన రాష్ట్రం 15వ ఎనర్షియా అవార్డు 2023 కింద 3 అవార్డులను కూడా అందుకుంది. పాల సముద్రంలోని అత్యాధునిక వసతులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కి ప్రాంగణాన్ని స్థాపించడంతో పాటు మా ప్రభుత్వం మద్దతునిచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రధాన కార్యాలయం కేంద్ర, రాష్ట్ర మరియు భాగస్వామ్య దేశాలలోని రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్ సామర్థ్య పెంపుకై శిక్షణ అందించడం జరుగుతోంది. గ్రామ పంచాయతీలతో థీమాటిక్ అప్రోచెస్, హెల్దీ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరణ కోసం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 జనవరిలో 3 రోజులు జాతీయ శిక్షణా శిబిరాలను తిరుపతిలో నిర్వహించింది. 2023 ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ అసోసియేషన్ భాగస్వామ్యంతో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ సమావేశాలను నిర్వహించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విభజన సమస్యల పరిష్కారం. 2014వ సంవత్సరంలో మన రాష్ట్రం విపత్కర పరిస్థితులను చవిచూసింది. అయితే గత ప్రభుత్వం అవసరమైన సమయంలో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులను పొందేందుకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు వారసత్వంగా రావడానికి మరియు పొరుగు రాష్ట్రంతో ఉన్న విభేదాల వలన మేము మన రాష్ట్ర ప్రజలు హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడాల్సి వచ్చింది. 2014-15 సంవత్సరం రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 10,460 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి 6,756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మన రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కరితంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది. వెనుకబడిన జిల్లాలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 1,050 కోట్ల రూపాయలు గ్రాంట్ను రాబట్టగలిగాం. 15వ ఆర్థిక సంఘం ఒప్పించడం ద్వారా 30,497 కోట్ల రూపాయలు గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంట్ను సాధించుకోగలిగాం. అంతేకాకుండా మా అలుపెరుగని పోరాటం ద్వారా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మన కృషి మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిగిలిన ఇతర సమస్యలు కూడా త్వరలో పరిష్కారం లభించబోతుంది. 2024-25కి కేటాయింపులు. ఖాతాలు 2022-23. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాల రెవెన్యూ లోటు 44,487.49 కోట్లు మరియు ద్రవ్య లోటు 52,508.34 కోట్లు. ఇది ఆర్థిక సంవత్సరానికి 2022-23కి జిఎస్డిపిలో వరుసగా 3.30% మరియు 3.98%. సవరించినటువంటి అంచనాలు 2023-24. 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనా 2,28,237.77 కోట్లు అయితే మూలధనం వ్యయం కోసం ఇది 27,308.12 కోట్లు. 2023-24 రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 కోట్లు. అదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు
60,153.59 కోట్లు. ఇది జిఎస్టిపిలో వరుసగా 2.19% మరియు 4.18%. 2024-25 బడ్జెట్ అంచనాలు. 2024-25 సంవత్సరానికి మేము రూపాయలు 2,86,389.27 కోట్లు, ఆదాయ వ్యయం అంచనా 2,30,110.41 కోట్లు మరియు మూలధన వ్యయం కింద 30,530.18 కోట్లు అంచనా. రెవెన్యూ లోటు దాదాపు 24,758.22 కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు 55,817.50 కోట్లు. ద్రవ్య లోటు జిఎస్డిపిలో దాదాపు 3.51% ఉంటుంది. అయితే రెవెన్యూ లోటు జిఎస్డిపిలో దాదాపు 1.56% ఉంటుంది. అబ్రహం లింకన్ గారి మాటలతో భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గం ఆ భవిష్యత్తుని సృష్టించడం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి తిరుగులేని నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఆధారిత పాలన వలన